రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. ఏప్రిల్లోనే అక్కడక్కడ వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సంతోష్ కుమార్తో మా ప్రతినిధి జైపాల్ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు టారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ ఎండల మండుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ వైద్య నిపుణులు సంతోష్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మండుతున్న ఎండలకు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో జనరల్గా ఏంటంటే సార్, పీక్ టెంపరేచర్స్ అనేవి మనకు 11:30 మార్నింగ్ టు ఈవినింగ్ 5:30 వరకు ఉంటాయి. సో తప్పనిసరి పరిస్థితులు అయితేనే బయటికి వెళ్ళండి, లేదంటే మాత్రం ఆ పీక్ టైంలో మాత్రం అసలు వెళ్ళకండి. మన బాడీలో కానీ, మన ఇంట్లో కానీ, ఏసీకి కానీ, మన ఫ్రిడ్జ్కి కానీ ఎట్లయితే స్టెబిలైజర్ ఉంటుందో మన బాడీలో థర్మోస్టాట్ మెకానిజం అని ఉంటుంది. అంటే ఒక ఇన్వర్టర్ ఎలా పనిచేస్తుందో మన బాడీలో థర్మోస్టాట్ కూడా అలాగే పనిచేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎండకి బాగా ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, ఏమవుతుంది, మన బాడీలో ఉన్న వాటర్ కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ స్వెట్ రూపంలో వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, మనిషి డిహైడ్రేషన్ గురవుతారు. సో ఇది కావద్దు అంటే ఎవ్రీ ఫ్రీక్వెంట్ ఆఫ్ ఇంటర్వెల్స్లో అరగంటకు ఒకసారి ఏదో లిక్విడ్స్ లైక్ మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్ళు, చెరుకు ఏదో ఒకటి మాత్రం తీసుకుంటూ ఉండాలి. సో బేసికల్లీ ఏంటంటే తప్పనిసరి అయితే బయటికి వెళ్ళండి, లేకపోతే మాత్రం పొరపాటున కూడా 11:30 to 5 వరకు మాత్రం దయచేసి బయటికి వెళ్ళకండి. ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులపై ఈ ఎండ ప్రభావం ఎలా ఉండనుంది? సో జనరల్గా ఏంటంటే వీళ్ళకు రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. అదే ఒక మిడిల్ ఏజ్ మనకి మాత్రం కాస్త తట్టుకోగలుగుతారు. సో ఎందుకు ఏంటంటే ఈ చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు చాలా ఫ్రైబుల్గా ఉంటారు, అంటే చాలా డెలికేట్ పీపుల్ కాబట్టి వాళ్ళు చిన్నది కూడా తట్టుకోలేరు. కాబట్టి వాళ్ళకి చిన్న ఇష్యూ ఉన్నా కానీ కూడా అది సివియర్గా కాంప్లికేషన్కి దారి తీసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రిస్క్ చేయొద్దు, తప్పదంటేనే బయటికి వెళ్ళాలి. ముఖ్యంగా రానున్న 2 రోజుల్లో ఎండలు బాగుంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఎండలకు వడదెబ్బ గురి కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసికల్లీ ఏంటంటే సార్, ఇప్పుడు అందరికీ చాలామందికి ఈవెన్ ఎడ్యుకేటెడ్ అనుకోండి, సెమీ ఎడ్యుకేటెడ్ అనుకోండి, చాలామంది పీపుల్ ఒక అవగాహన ఉంది ఏది వడదెబ్బ అని చెప్పేసి. ఈ మధ్యలో ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు, కానీ తగినంత తీసుకోవట్లేదు. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే తప్పనిసరి అయితే బయటికి వెళ్తున్నారు అండ్ తప్పనిసరి అయితేనే ట్రావెల్ చేస్తున్నారు, కానీ ఈ నీడలో ఉన్నా కానీ కూడా కొంతమందికి సన్ స్ట్రోక్ జరిగే ఛాన్స్. ఎందుకంటే ఎండలో 1 hour 2 hours తిరిగి డైరెక్ట్ ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏదైతే లాస్ జరిగిందో, ఏది ఫ్లూయిడ్ లాస్ అంటే మన బాడీలో ఉన్న సోడియం, పొటాషియం, వాటర్ అయితే స్వెట్ రూపంలో వెళ్ళిందో అది కంపల్సరీ రీబ్యాలెన్స్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, 2 hours తిరుగుతారు, ఇంటికి వచ్చేస్తారు, రెస్ట్ తీసుకుంటారు. దట్స్ ఫైన్, రెస్ట్ తీసుకోండి, కానీ లాస్ కూడా రిప్లేస్ చేసుకోవాలి. ఆ లాస్ రిప్లేస్ చేసుకోకపోతే బాడీలో సోడియం, పొటాషియం, వాటర్ తగ్గిపోయి మనిషి డీహైడ్రేషన్ గురవుతాడు. డీహైడ్రేషన్ గురైతే ఏమవుతుంది, బీపీ పడిపోతుంది. బీపీ పడిపోతే ఏమవుతుంది, బాగా హై టెంపరేచర్స్ రావడము, వాంతులు రావడము, విరోచనాలు రావడము, లేచి నడవలేకపోవడం, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. సో ఏంటంటే ఒక చిన్న కరెక్షన్ చేయకపోవడం వల్ల ఇవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఒకవేళ ప్రాపర్ టైంలో ఈ డిహైడ్రేషన్ని కరెక్ట్ చేసుకోలేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక మిడిల్ ఏజ్డ్ మెన్ ఎవరికైతే ఇమ్యూనిటీ బాగుంటుందో, వ్యాధి నిరోధక శక్తి బాగుంటుందో, ఈ కెన్ tackle, he can handle. But especially people like heart patients కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళు తట్టుకోలేరు. సో అందుకని ఏంటంటే ఎస్పెషల్లీ ఈ రిస్క్ గ్రూప్ ఏదైతే డిస్కస్ చేసామో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా ఫ్లూయిడ్ లాస్ పడితే దాని తగ్గట్టు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎంత ఉందో దాని తగ్గట్టు ఇన్కమింగ్ చేసుకోవాలి, లేదంటే మాత్రం డిహైడ్రేషన్కి గురవుతారు. అంటే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కూడా ఈ ఎండ ప్రభావం ఎలా ఉండనుంది? జనరల్గా ఏంటంటే ఎనీ స్ట్రెస్ ఫ్యాక్టర్ హార్ట్ ఇష్యూస్ని ప్రొవోకేట్ చేస్తుంది, అంటే రెచ్చగొడుతుంది అనమాట. సో జనరల్గా ఏంటంటే ఎనీ స్ట్రెస్ ఫ్యాక్టర్ లైక్ ఎగ్జాంపుల్ మనం ఎండలో తిరిగి బాగా డిహైడ్రేషన్కి వెళ్ళినప్పుడు ఏమిటంటే బాడీలో యాసిడ్ జామ్ అయ్యి గుండెకి రక్త ప్రసరణ సరిగా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఏం చెప్పాను, డిహైడ్రేషన్ వల్ల బీపీ తగ్గిపోతుంది. బీపీ తగ్గిపోతే ఏమవుతుంది, గుండెకి కూడా రక్త ప్రసరణ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే దానివల్ల రూపాయి ఉండాల్సిన బదులు 3 రూపాయలు అవుతుంది అనమాట. సో అందుకని ఎస్పెషల్లీ హార్ట్ పేషెంట్స్ కానీ, లేకపోతే హార్ట్ పంపింగ్ బాగా వీక్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు కానీ తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే అందుకే చెప్తాను, హార్ట్ పేషెంట్స్ యంగ్ ఏజ్లో ఉన్నా కానీ కూడా, తట్టుకునే కెపాసిటీ ఉన్నా కానీ కూడా దయచేసి ఆ రిస్క్ మాత్రం చేయకండి. ఎందుకు అంటే అందరికీ
ఒక 2-3 అవర్స్ తిరిగినా కానీ కూడా ఇబ్బంది కాకపోవచ్చు, కానీ హార్ట్ పేషెంట్స్కి ఒక 1 అవర్ కాస్త ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్ అయినా కానీ కూడా ఆ స్ట్రెస్ వల్ల, ఆ డిహైడ్రేషన్ వల్ల కూడా ఇష్యూస్ ప్రొవోకేట్ కావడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి అస్సలు రిస్క్ తీసుకోవద్దండి. అలాగే ఈ వేసవికాలంలో ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది? సో బేసికలీ ఏంటంటే ఈ టైంలో సాలిడ్ ఫుడ్ తీసుకోకపోయినా సరే కానీ లిక్విడ్స్ మాత్రం బాగా తీసుకోవాలి. ఎందుకంటే లిక్విడ్స్లో సోడియం కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ ఇవన్నీ ఏంటంటే ర్యాపిడ్ కరెక్షన్ అవుతాయి. కాబట్టి మనకి ఇమ్మీడియట్గా ఏదైతే లాస్ జరిగిందో అది ఇమ్మీడియట్గా రిప్లేస్ అవుతుంది. కాబట్టి లిక్విడ్ తీసుకోవడం వల్ల మన బాడీలో వాల్యూమ్ పెరుగుతుంది, ఇంట్రావాస్యులర్ వాల్యూమ్ అంటాం. సో ఇంట్రావాస్యులర్ వాల్యూమ్ పెరిగి మళ్ళీ మన బాడీలో బీపీ అనేది ఇమ్మీడియట్గా పికప్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లిక్విడ్స్ ఆర్ మోర్ ప్రిఫరబుల్ దాన్ సాలిడ్స్, ఎస్పెషలీ ఇన్ సమ్మర్ సీజన్. రానున్న 2 రోజుల్లో ఎండలు మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? సో బేసికల్లీ ఏంటంటే హై రిస్క్ టైంలో దయచేసి బయటకు వెళ్ళకండి. నెంబర్ 1, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రం తగు ప్రికాషన్స్ తీసుకోండి. లైక్ అంబ్రెల్లా వాడండి, లేకపోతే క్యాప్స్ వేసుకోండి, లేకపోతే కాటన్ క్లోతింగ్ వేసుకోండి. వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, వస్తే క్యారీ చేయండి. ఏం క్యారీ చేయాలి? మజ్జిగ కానీ, ఓఆర్ఎస్ కానీ, లేదంటే ఎలక్ట్రాల్ పౌడర్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ ఏదో ఒకటి క్యారీ చేసుకోండి. ఎక్కడైతే లాస్ జరుగుతుంది, చెమట వచ్చింది, కాస్త ఫెటీగ్ అనిపిస్తుంది, అలసట అనిపిస్తుంది, టైర్డ్నెస్ అనిపిస్తుంది, ఆ లిక్విడ్ తీసుకుంటూ ఉండాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఏమన్నా లక్షణాలు ఉంటే లైక్ ఫీవర్ కానీ, వాంతులు కానీ, విరోచనాలు కానీ, కాస్త చక్కెర రావడం కానీ, బీపీలో అయినట్టు కానీ అలాంటి లక్షణం ఉంటుంది మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ సంప్రదించండి. ఎందుకంటే ఒక సింపుల్ డిహైడ్రేషన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే ఎర్లీగా రెక్టిఫై చేసుకోగలుగుతాం. ఒకవేళ అది ఎర్లీగా రెక్టిఫై చేసుకోకపోతే అది హాస్పిటల్ అడ్మిట్ కావాల్సిన పరిస్థితి దాకా కూడా పోవచ్చు. అందుకనే రిస్క్ మాత్రం తీసుకోకండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఇవన్నీ అవగాహన ఉండాలి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రం కొంతమంది ప్రొఫెషన్ బట్టి మాత్రం వెళ్ళండి, కానీ తగు ప్రికాషన్స్ తీసుకొని లిక్విడ్స్ క్యారీ చేయండి. ఇది మొత్తంగా ఈ మండుతున్న ఎండలకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పేసి డాక్టర్ సంతోష్ కుమార్ చెప్తున్నారు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే రక్షణగా టోపీ, అదేవిధంగా అంబ్రెల్లా ధరించి వెళ్ళాలని చెప్పేసి ఆయన సూచిస్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.